తాచుపాముకైనా పాలు పోసి పెంచొచ్చు, కానీ పక్కలో ఉన్న ద్రోహిని మాత్రం పసిగట్టలేమంటారు. గోడ మీద పిల్లిలాగా వ్యవహరించే వాళ్ళు పాలిటిక్స్లో చాలా కామన్గా ఉంటారు. అచ్చం అలాగే తయారైంది ఇరాన్ పరిస్థితి. అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో అర్థం కాని సిచ్యువేషన్ నడుస్తుంది. మొన్నటిదాకా మిడిల్ ఈస్ట్లో అంతా కూల్గానే ఉంది అనుకునే లోపే ఒకే ఒక్క ఇన్సిడెంట్ వరల్డ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్లో అత్యంత సీక్రెట్గా ఓ పక్షి కూడా లోపలికి రాలేనంత సెక్యూరిటీ ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన కోర్ టీంతో ఒక అండర్ గ్రౌండ్ మీటింగ్ పెట్టాడు. అసలు ఈ టాప్ లీడర్లు ఎక్కడున్నారో దేశంలో ఎవరికీ తెలియదు. ఇరాన్ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ తోపు, ఎవరూ బ్రేక్ చేయలేరు అని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళ ఇంట్లోనే దొంగలున్నారని పాపం వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడే అసలు థ్రిల్లర్ మూవీ మొదలైంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే భూకంపం ఎప్పుడు వస్తుందో కూడా ముందే పసిగట్టేస్తారంటారు. అలాంటి మొసాద్కి ఈ మీటింగ్కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి లైవ్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇరాన్ మంత్రులకే తెలియని ఈ సీక్రెట్ మీటింగ్ గురించి మొసాద్కి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? అసలు ఇజ్రాయెల్ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఈ గేమ్లో సౌదీ అరేబియా ఆడిన డబుల్ గేమ్ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకునే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే, మొసాద్ స్పైలు ఇరాన్ గవర్నమెంట్లోకి పూనకం వచ్చినట్టు దూరిపోయారు. వీళ్ళు టెక్నాలజీ వాడడంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. మొన్నటికి మొన్న లెబనాన్లో పేజర్లు, వాకీటాకీలు రిమోట్ నొక్కి ఎలా బ్లాస్ట్ చేశారో మనం చూసాం కదా. అలాంటిది ఒక దేశ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఏం జరుగుతుందో హ్యాక్ చేయడం వాళ్ళకు పెద్ద పనేం కాదు. దానికి తోడు ఇరాన్ లోపల ఉన్న కొందరు అధికారులనే మొసాద్ డబ్బులిచ్చి కొనేసిందని గట్టి టాక్ నడుస్తుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు ఆ అధికారులే ఖమేనీ మీటింగ్ ఎక్కడ పెడుతున్నాడు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ గదిలో ఎవరెవరు ఉంటున్నారు లాంటి పిన్ టు పిన్ డీటెయిల్స్ వాళ్ళకి లీక్ చేసేశారు. మామూలుగా ఇలాంటి పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ అన్నీ అర్ధరాత్రి చీకట్లో జరుగుతాయని మనకు తెలుసు. ఎందుకంటే చీకట్లో రేడార్లకు చిక్కకుండా అటాక్ చేయడం ఈజీ. ఇజ్రాయెల్ ఫస్ట్ ప్లాన్ కూడా అదే. కానీ మొసాద్కి ఎప్పుడైతే పక్కా లైవ్ లొకేషన్ దొరికిందో సీన్ రివర్స్ అయింది. రాత్రిపూట అటాక్ చేస్తే ఏమాత్రం సౌండ్ వచ్చినా చీకట్లో ఆ లీడర్లు ఎవరైనా బంకర్ల నుంచి వేరే సీక్రెట్ టన్నెల్స్ ద్వారా తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు ప్లాన్ మార్చారు. ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే తన డెసిషన్ మార్చేసి తెల్లవారుజామున పట్టపగలే అటాక్ చేయాలని కమాండ్ పాస్ చేసింది. ఈ ఒక్క నిర్ణయం మిడిల్ ఈస్ట్ హిస్టరీనే మార్చేసింది. ఒక పక్క ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి అమెరికా మీడియా ఎన్బీసీ న్యూస్కి తెగ బిల్డప్ ఇస్తూ మా సుప్రీం లీడర్ ఖమేనీ, ప్రెసిడెంట్ మొసాద్ పిజేష్కియాన్ ఇద్దరూ ఫుల్ సేఫ్గానే ఉన్నారు అని ప్రపంచానికి కవరింగ్ ఇస్తున్నాడు. ఇరాన్ వాళ్ళు ఎప్పుడూ ఇలాగే డ్రామాలు ఆడుతుంటారు. కొంతమంది ఏమో ఖమేనీ భయపడి సూడాన్ పారిపోయాడు అని పని కట్టుకుని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదంతా జస్ట్ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి చేసిన ట్రిక్ మాత్రమే. కానీ అసలు నిజం మొత్తం మొసాద్ గుప్పెట్లో ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఊరికే గాల్లో రాయి వేయరు. టార్గెట్ లాక్ చేశారంటే దాన్ని ఫినిష్ చేసేదాకా వదిలిపెట్టరు. శనివారం ఉదయం కరెక్ట్గా 9 గంటలకు ఇరాన్ టాప్ లీడర్లంతా ఆ భవనంలో మీటింగ్ కోసం వెళ్లారని మొసాద్ కన్ఫర్మ్ చేసుకుంది. ఆ నాయకులు లోపలికి అడుగు పెట్టారో లేదో ఆకాశం నుంచి మృత్యువు వానలా కురిసింది. ఇది మామూలు అటాక్ కాదు బాస్. ఏకంగా 200 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. అందులో అమెరికా ఇచ్చిన లేటెస్ట్ F-35 స్టెల్త్ జెట్స్ కూడా ఉన్నాయి. ఒకటో రెండో కాదు, ఇరాన్లోని ఏకంగా 500 టార్గెట్స్ మీద ఒకేసారి దండెత్తాయి. ఇందులో వాళ్ళు వాడింది నార్మల్ బాంబులు కాదు. భూమి అడుగున 100 అడుగుల లోతులో ఉన్న కాంక్రీట్ బంకర్లనైనా సరే తుక్కు చేయగల బంకర్ బస్టర్ బాంబులు. కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కాస్త మట్టి దెబ్బలా మారిపోయింది. 30 నుంచి 40 ప్రెసిషన్ క్షిపణులు కరెక్ట్గా ఆ కాంపౌండ్లోనే పడ్డాయి. కేవలం ఉద్యోగంతో ఎవరు కోటీశ్వరులు కాలేరు. కోటీశ్వరులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఈ స్టాక్స్ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకపోతే మార్కెట్ వూల్ఫ్తో ట్రై చేయండి. ఇది ఇండియాలో వేగంగా ఎదుగుతున్న సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇందులో ఎక్స్పర్ట్స్ ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఫ్రీగా చెప్తారు. ఇందులోని ఫాలో ట్రెండ్ ఫ్యూచర్తో మీరు ఎలాంటి గెస్ వర్క్ లేకుండా ప్రాఫిట్ వస్తున్న ట్రేడ్స్ని జస్ట్ ఒక్క ట్యాప్తో కాపీ చేయొచ్చు. నేనైతే ఫాలో ట్రెండ్ క్లిక్ చేసి ట్రేడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ మొదలు పెట్టొచ్చు. నష్టం వస్తుందేమో అని భయపడక్కర్లేదు. దీంట్లో
ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా ట్రేడ్ని ఆపేస్తుంది. సో మీకు ఎక్కువ నష్టం జరగదు. ఇక్కడ చూసారంటే ప్రాఫిట్ రాగానే స్టాప్ ట్రేడ్ నొక్కాను. సింపుల్గా 2065 రూపాయల లాభం వచ్చేసింది. వీళ్ళు ఇచ్చే ఫ్రీ రికమెండేషన్స్ వాడి యూజర్లు ఫిబ్రవరిలో 39,369 రూపాయలు, ఒక్క రోజులో 15,239 రూపాయలు, 2025లో ఏకంగా 5 లక్షల వరకు ప్రాఫిట్స్ చూశారు. అంతేకాకుండా ఈ లాభాల మీద మార్కెట్ వుల్ఫ్ ఎలాంటి కమిషన్ తీసుకోదు. ఉదయం 9 నుండి రాత్రి 12 గంటల వరకు ఈ ఫెసిలిటీ అంతా జస్ట్ 99 రూపాయల లైఫ్ టైం ఫీజుతో వాడుకోవచ్చు. మీకోసం నేను 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న మార్కెట్ వుల్ఫ్ యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్రపంచాన్ని ఇన్ని రోజులు హమాస్, హిజ్బుల్లా లాంటి ప్రాక్సీ గ్రూప్స్ని అడ్డం పెట్టుకుని ఆడుకున్న సుప్రీం లీడర్ ఈ దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇంత భయంకరమైన అటాక్ తర్వాత రిజల్ట్ ఏంటి అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? ఇజ్రాయెల్ ఛానల్ 12 క్లియర్గా చెప్పేసింది, ఖమేనీ చాప్టర్ శాశ్వతంగా క్లోజ్ అని. వాళ్ళ పేర్లు హిస్టరీలో కలిసిపోయాయి. ఈ న్యూస్ వినగానే ప్రపంచం మొత్తం షేక్ అయింది. మన అమెరికా మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు మళ్ళీ పవర్లోకి వస్తున్న డొనాల్డ్ ట్రంప్ మామ గురించి మీకు తెలిసిందే కదా. ఆయన బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. ఎవరినైనా తిట్టాలన్నా పొగడాలన్నా మొహం మీదే చెప్పేస్తాడు. ట్రంప్ తన స్టైల్లో ట్రూత్ సోషల్ యాప్లో ఒక పోస్ట్ పెడుతూ ఖమేనీ పని అయిపోయిందని, హిస్టరీలో చెత్త వాళ్ళ లిస్టులో వాడు టాప్లో ఉంటాడని కుండ బద్దలు కొట్టాడు. అమెరికా పాలిటిక్స్లో అంత ఓపెన్గా ఒక దేశ సుప్రీం లీడర్ చావు గురించి కామెంట్ చేయడం అంటే ఆయన బిహేవియర్ ఎంత అగ్రెసివ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ మీడియా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇదొక పీడకల లాంటిది. ఒక్క దెబ్బకు కనీసం 40 మంది టాప్ లీడర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రక్షణ మంత్రి అమీర్ నాజిర్ జాదే, పవర్ఫుల్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పక్పూర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంకానీ, సాక్షాత్తు సుప్రీం లీడర్ మిలిటరీ సెక్రటరీ మొహమ్మద్ షిరాజీ, ఇలా ఇరాన్ని నడిపించే మెయిన్ పిల్లర్స్ అన్నీ కూలిపోయాయి. జ్యుడిషియల్ హెడ్ గోలం హుస్సేన్ మొహసేనీ ఏజే కూడా కంప్లీట్గా అవుట్. ఒక్క ఉదయంలో ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీన్ని బట్టి ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత వీక్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. శనివారం మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా 200 మంది చనిపోయారని ఇరాన్ రెడ్ క్రాసెంట్ సొసైటీ ఒప్పుకుంది. దురదృష్టవశాత్తు మినాబ్లోని ఒక బాలికల స్కూల్ మీద కూడా ఎఫెక్ట్ పడి 80 మంది చనిపోగా 747 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మా టార్గెట్ కామన్ పీపుల్ కాదు, ప్రపంచానికి ముప్పుగా మారిన ఇరాన్ టెర్రరిస్ట్ లీడర్లే అని క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ పాపం ఈ డ్యామేజ్ని ప్రపంచానికి తెలియకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తుందని ఇజ్రాయెల్ మిలిటరీ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. కానీ రియాలిటీలో వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయింది. ఇక ఇరాన్ కోలుకోవాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. ఇదేదో రాత్రికి రాత్రి తీసుకున్న డెసిషన్ కాదని ఇజ్రాయెల్ మిలిటరీ ఆఫీసర్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెలల తరబడి ప్లానింగ్, డే అండ్ నైట్ రేడార్ మానిటరింగ్ చేసి కరెక్ట్గా టాప్ ఆఫీసర్స్ అంతా 3 వేరువేరు ప్రదేశాల్లో ఎప్పుడు కలుస్తారో టైం సెట్ చేసుకుని ఆ 3 చోట్ల ఒకేసారి స్ట్రైక్ చేశారు. తమ మిలిటరీకి నిజమైన ఫ్రీడమ్ ఇస్తే ఇలాంటి అల్టిమేట్ ఆపరేషన్స్ జరుగుతాయి. మన భారతదేశం కూడా బార్డర్ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మన ఆర్మీకి ఇలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టే అది అంత సక్సెస్ అయింది. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకపోతే డిఫెన్స్ వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకో మెయిన్ ట్విస్ట్ ఉంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం అటాక్కి ముందు ఖమేనీ తన ఆప్తులు అలీ షాంకానీతో ఉన్నాడు. షాంకానీ చనిపోయాడు. కానీ లారిజానీ ఏమయ్యాడో ఒక పెద్ద మిస్టరీ. అతను రాత్రి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. కానీ ఆ పోస్ట్ ఏ లొకేషన్ నుంచి పబ్లిష్ అయిందో ఎవరికీ తెలియదు. బహుశా అతను కూడా ఆ బంకర్ల మట్టిలో కలిసిపోయి ఉంటాడు, లేదా ప్రాణ భయంతో ఎక్కడైనా సీక్రెట్ కంట్రీకి ఎస్కేప్ అయి ఉంటాడు. ఒక అమెరికన్ ఆఫీసర్ ఇజ్రాయెల్ మీడియాతో చెప్పిన దాని ప్రకారం రాత్రి మీటింగ్ గురించే కాదు, ఉదయం జరిగిన మీటింగ్ గురించి కూడా ఇజ్రాయెల్కి ముందే పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికా ఇంటెలిజెన్స్ శాటిలైట్ నెట్వర్క్ నుంచి ఖమేనీ ఎప్పటికీ తప్పించుకోలేడని డొనాల్డ్ ట్రంప్ ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి వేసిన ఈ ట్రాప్ మామూలుది కాదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకరిని లేపేయడం కాదు, ఇరాన్లో గవర్నమెంట్నే మార్చేయాలని, అక్కడి ప్రజలకి ఒక ఫ్రీడమ్ తీసుకురావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్ మూవీలో అతిపెద్ద సస్పెన్స్ ఏంటి అంటే మన సౌదీ అరేబియా క్యారెక్టర్. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో బయట కనిపించేది ఎప్పుడూ నిజం కాదని వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన ఈ సంచలన నిజాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడానికి ఎప్పటి నుంచో రెడీగానే ఉంది. కానీ సౌదీ అరేబియా కూడా ఇరాన్పై వెంటనే అటాక్ చేయాలని
డొనాల్డ్ ట్రంప్ మీద ఫుల్ ప్రెషర్ పెట్టిందన్న న్యూస్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కెమెరా ముందుకొచ్చి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచానికి నాకు యుద్ధం వద్దు, శాంతి కావాలి, ప్రాబ్లమ్స్ని డిప్లొమాటిక్గా సాల్వ్ చేద్దామని చెబుతాడు. మొన్నటికి మొన్న ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కిన్తో ముద్దుగా మాట్లాడుతూ మా ఎయిర్ స్పేస్ని ఇజ్రాయెల్కి మీ మీద అటాక్ చేయడానికి అస్సలు ఇవ్వమని ఒక పెద్ద ప్రామిస్ కూడా చేశాడు. కానీ క్లోజ్డ్ డోర్స్ వెనుక ఆయన ఆడిన గేమ్ వేరేలా నడిచింది. మీరు ఇరాన్ని ఇప్పుడు ఆపకపోతే వాళ్ళు మిడిల్ ఈస్ట్కే కాదు మొత్తం ప్రపంచానికే పెద్ద ముప్పు అని అమెరికా అధికారులకి ప్రిన్స్ సల్మాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. పోయిన జనవరిలో సల్మాన్ తమ్ముడు ఖలీద్ బిన్ సల్మాన్ సీక్రెట్గా వాషింగ్టన్ వెళ్ళి ఇరాన్ మీద వీలైనంత త్వరగా గట్టిగా అటాక్ చేయాలని డైరెక్ట్గా డిమాండ్ చేశాడన్న మ్యాటర్ ఇప్పుడు బయటపడింది. ట్రంప్ తన పాత స్టైల్లో ఈ సౌదీ అండ్ ఇజ్రాయెల్ డీల్ సెట్ అయిన తర్వాతే ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అసలు సౌదీ అరేబియాకి ఇరాన్ మీద అంత కోపం ఎందుకు? ఎందుకంటే సౌదీ అరేబియా ఒక సున్నీ డామినేటెడ్ కంట్రీ, ఇరాన్ ఏమో షియా కంట్రీ. వీళ్ళిద్దరికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎన్నో ఏళ్లుగా వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. పైగా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారయ్యే స్టేజ్కి వచ్చేసాయి అని ఒక టాక్ ఉంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంటే రేపొద్దున్న ఇరాన్ కనుక సౌదీ అరేబియా మీద ఆయిల్ రిఫైనరీల మీద అటాక్ చేస్తే వాళ్ళ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోతుందని సౌదీకి చాలా భయం. అందుకే పైకి ఇరాన్తో ఫ్రెండ్షిప్ డ్రామాలు ఆడుతూనే లోపల ఇజ్రాయెల్తో అమెరికాతో డీల్ మాట్లాడుకుని ఇరాన్ మూలాలే నరికేశారు. ఈ ఇన్సిడెంట్తో మిడిల్ ఈస్ట్లో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. చైనా, రష్యా లాంటి దేశాలు ఈ అటాక్ని బయట ఖండిస్తున్నాయి. కానీ లోపల వాళ్ళకి కూడా తెలుసు ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఇలాగే ఆన్సర్ వస్తుందని. మన భారతదేశం విషయానికి వస్తే మనకి ఇజ్రాయెల్తో చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ రిలేషన్స్ ఉన్నాయి. అలా అని ఇరాన్తో కూడా మనం శత్రుత్వం పెంచుకోలేం. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ అవసరాలు, ట్రేడ్ లింక్స్ ఉన్నాయి. అందుకే మన గవర్నమెంట్ చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉంటూ యుద్ధాలు ఆపి శాంతియుతంగా మాట్లాడుకోవాలి అని ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయింది. మన స్ట్రాటజీ మనకు ఉంటుంది కదా. సో చివరిగా చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎవరికి పర్మనెంట్ ఫ్రెండ్స్ కారు, పర్మనెంట్ ఎనిమీస్ కూడా కారు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఈ అగ్రరాజ్యాలు తమ ఎకానమీ కోసం, తమ దేశ సెక్యూరిటీ కోసం ఎంతదాకైనా వెళ్తాయి. తమ పనులు అవ్వడానికి పక్కవాడిని ముంచడానికైనా రెడీగా ఉంటారు. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ని వాళ్ళ సొంత వాళ్ళే డబ్బుకు ఆశపడి అమ్మేశారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే ఇంత దారుణం జరిగింది. సౌదీ అరేబియా వెన్నుపోటు పొడిచింది. ఇజ్రాయెల్ పక్కా స్కెచ్ వేసి తన మిషన్ ఫినిష్ చేసుకుంది. ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా, నాశనం అవ్వాలన్నా దానికి కారణం ఆ దేశ లీడర్లు తీసుకునే డెసిషన్స్, వాళ్ళ బిహేవియర్, దీని మీదే ఆధారపడి ఉంటుంది అనడానికి ఈ ఇరాన్ ఘటనే లైవ్ ఎగ్జాంపుల్. మీరేమంటారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. మార్కెట్ వోల్ఫ్ యాప్ 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.